వాళ్ళంతా ఎమ్మెల్సీ బెర్తులు ఆశించారు. ఈక్వేషన్స్ వర్కౌట్ కాలేదు. సిచ్యువేషన్ కలిసి రాలేదు. దీంతో ఆశావాహులకు నిరాశే మిగిలింది. మళ్ళీ ఎమ్మెల్సీ పోస్టులు రావాలంటే టైం పట్టే అవకాశం ఉంది. ఇంతలోనే నామినేటెడ్ పదవులు ఆ నేతలను ఊరిస్తూ ఉన్నాయి. ఏదో పదవి తీసుకుంటే అయిపోలే అని కొందరు అనుకుంటుంటే మంచి పోస్ట్ అయితేనే గుర్తింపు ఉంటుందని ఇంకొందరు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ నేతలకు దక్కే పదవులు ఏంటి? ఎమ్మెల్సీ ఆశావాహులు నామినేటెడ్ పోస్టులతో సాటిస్ఫై అవుతారా? ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ ఆ నేతలకు వరమెప్పుడో. అధ్యక్ష అనే అదృష్టం దక్కలే, మరి నామినేటెడ్ పోస్ట్? పదవుల రేసులో ఉన్న ఆ నేతలకు తీపి కబురు ఎప్పుడు? ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిపోతున్నా ఇంకా పదవుల పంపకం పూర్తి కాలేదు. ఖాళీలు తక్కువ, ఆశావహులు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో అందరికీ ఛాన్స్ ఇవ్వడం సాధ్యం కావడం లేదు. లేటెస్ట్ గా భర్తీ అయిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో 3 టీడీపీ నేతలకు అవకాశం దక్కింది. అందులో ఒకరికి రెండోసారి రెన్యువల్ కాగా పలు ఈక్వేషన్స్ తో మరో 2కి బెర్తులు దక్కాయి. అయితే ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని ప్రచారం జరిగిన నేతల్లో ఎవరికీ అధ్యక్ష అనే యోగం దక్కలేదు. మండలికి వెళ్లి ఎమ్మెల్సీ అనిపించుకుందామనుకున్న నేతలకు నిరాశే మిగిలింది. ఇప్పుడు ఆ నామినేటెడ్ పదవుల రేసు ఊరిస్తోంది. ఏపీలో ఇప్పట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యేలా లేవు. 2027లో అంటే మరో ఏడాదిన్నర తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మొన్నటి ఆశావహుల్లో చాలా మందికి ఇదే మాట చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసింది టీడీపీ అధిష్టానం. అయితే పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్ గెలుపు కోసం కష్టపడ్డ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ బెర్త్ పక్కా అని ప్రచారం జరిగినప్పటికీ ఆయనకు బెర్త్ దక్కకపోవడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఆయన తీవ్ర అసంతృప్తి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ అధిష్టానం పెద్దలు ఆయనకు టచ్ లోకి వెళ్లి క్యాబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వర్మకు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ఎప్పటినుంచో అంటున్నారు. వర్మ మాత్రం మొన్నటి వరకు ఎమ్మెల్సీ కావాలనే పట్టుబట్టారట. ఇప్పట్లో ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో వర్మ నామినేటెడ్ పోస్టు తీసుకుంటారా లేదా అన్న డైలమా కొనసాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, వంగవీటి రాధా పేర్లు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపించాయి. వాళ్లను మండలికి పంపకపోవడంతో నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 50కి పైగా కీలక కార్పొరేషన్ పదవుల భర్తీ పెండింగ్ లో ఉంది. అందులో 10 టాప్ మోస్ట్ పోస్టులు ఉంటాయని అంటున్నారు. ఆ పదవులను ఎమ్మెల్సీ ఆశించిన నేతలకు ఇస్తారని చెప్తున్నారు. మంత్రి పదవి ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇస్తారట. క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఉండే బెర్తులను ఇచ్చి సముదాయిస్తారని అంటున్నారు. అయితే ఇందులో కొందరు నేతలు ఎమ్మెల్సీ అయి భవిష్యత్తులో మంత్రి కావాలని ఆశపడ్డారు. అలాంటి వాళ్లు మాత్రం మరో ఏడాదిన్నర తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారట. అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామంటే ఇప్పుడు నామినేటెడ్ పదవి వద్దని మండలికి వెళ్లాలి అన్నదే తమ కోరిక అని మనసులో మాటను టీడీపీ పెద్దల చెవిలో వేశారట. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణల రాజీనామాలు ఆమోదం పొందితే మరో 4 ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. కానీ ఆ 4 రాజీనామాలు ఆమోదం పొందేది ఎప్పుడో క్లారిటీ లేదు. మండలి చైర్మన్ పరిధిలో ఉన్న ఆ అంశం టీడీపీకి మింగుడు పడడం లేదు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతల వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉండడంతో ఆ 4 రాజీనామాలు ఆమోదం పొందేలా మండలి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారట. శాసన మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచన చేస్తున్నారట. అలా ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదింపచేసి తమ పార్టీలోని ఆశావహుల ఆశలు నెరవేర్చాలని అనుకుంటుందట టీడీపీ. ఎలాగో ఎమ్మెల్యే కోట ఖాళీల్లో అవకాశం దక్కలేదు. వైసీపీ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందితే తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అది కుదరకపోతే నామినేటెడ్ పోస్టే దిక్కని అనుకుంటున్నారట పలువురు నేతలు. ఇంకొందరైతే ఎమ్మెల్సీ కోసం ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదో ఒక పదవి తీసుకుని ప్రభుత్వంలో భాగస్వామి అవ్వడమే బెటర్ అని అనుకుంటున్నారట.
ఓవైపు ఎమ్మెల్సీ హామీని తీసుకుని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఎమ్మెల్సీ పదవులు ఆశించిన నేతలకు దక్కే నామినేటెడ్ పోస్టులు ఏంటో చూడాలి మరి.